హాయ్ ఎవ్రీవన్. నా డే అయితే 5 o'clockకే స్టార్ట్ అయిపోతుందండి. అది నైట్ 11 కల్లా ఎండ్ అవుతుంది. పొద్దున్నే లేచి కొంచెం పిల్లలకి టిఫిన్లు చేసేసి వాళ్ళకి నచ్చిన వంట చేసి పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేస్తానండి. ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేస్తాను. వీళ్ళందరూ వెళ్ళాకేలండి, వెళ్ళక ముందైతే నాకు ఏ పని కూడా కాదు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత కిచెన్ క్లీన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ క్లీన్ చేసి తుడిచేసి పోచా చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేటప్పటికి 9:30 అయిపోతుందండి. 9:30 దాటేస్తుంది. అప్పుడు ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ చేసుకుంటాను. ఇల్లంతా గజిబిజిగా వదిలేసి పూజ చేయడం అనేది నాకైతే అలవాటు లేదు. ఈ పూజ అయిపోయిన తర్వాత పనులేమీ అవ్వవండి. మేజర్ పని ఉంటుంది బట్టలు ఉతకడం అనేది. ఉతకాలి, ఎండబెట్టాలి, ఎండిన బట్టలు తేవాలి, మడత పెట్టాలి, ఎక్కడివక్కడ సర్ది పెట్టాలి. కొన్నిసార్లు పనులు చేసి చేసి నాకైతే చిరాకు వస్తుందండి. ఏందబ్బా పెళ్లి చేసుకునేది పనులకేనా అని అనిపిస్తుంది. వర్కింగ్ ఉమెన్ అయితే అది వేరే విషయం. హౌస్ వైఫ్లకైతే చెయ్యాలే కానీ డే అండ్ నైట్ పని ఉంటూనే ఉంటుందండి. అలాంటప్పుడు నాకు ఇష్టమైన పనులు నేను చేస్తుంటాను. అదే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అండి. నాకు క్రాఫ్ట్ వర్క్ అండ్ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా నాకు చిరాకు అనిపించిన, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉన్నా సరే ఇలాంటివి అనేది చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. మనసు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. లేకుంటే ఆ కోపంలో పిల్లల్ని అంటే పిల్లల మీద కోప్పడిపోతూ ఉంటాను. తర్వాత బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసే అల్లరికి నాకు ఇంట్లో పనులు ఎక్కువైన ఫ్రస్ట్రేషన్కి కొంచెం వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటాను. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి.